హలో సార్, మీరు లక్కీ లాటరీలో 1,00,000 రూపాయలు గెలుచుకున్నారు. అవి మీ అకౌంట్లోకి రావాలంటే మొదలు కొన్ని ఛార్జీలు కట్టాలి మీరు. అట్లనా? ఎంత పంపాలి సారు? ఓ 10,000 పంపి అనగానే 1,00,000 రూపాయలు వస్తూనే ఉండే. 10,000 ఏమున్నదని కొడతారు కొందరు. ఈగేముంది, ఆ టెన్క నెత్తికి చేతులు పెట్టే కథే. ఇట్లా ఇప్పటిదాకా కొన్ని లక్షల మందికి గుండ్లు కొట్టిండ్రు, కొడుతున్నారు కూడా. కానీ ఓ తాన ఏమైందంటే చెప్పుడు కాదుల్లా, చూడాల్సిందే. మోసగాళ్ళనే మోసం చేసిన మనగాడు గీ అన్న పేరు భూపేంద్ర సింగ్, ఊరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్. మొన్నొకడు సిబిఐ ఆఫీసర్ అని ఫోన్ చేసి ఓ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తాం, అట్లా కావద్దంటే 16,000 ఫోన్ పే చేయాలని ధమ్కి ఇచ్చిండట. ఆడు పక్క సైబర్ బడవేగాడే అని అన్నకు అర్థమయ్యి ఓ ఆట ఆడుకున్నానుకో రాదుండ్రి. అన్న నన్ను అరెస్ట్ చెయ్యకే, నీకు పైకం పంపిస్తా. ఓ కాడ బంగారి గొలుసు కుద్వ పెట్టినా, ఓ 3,000 నాకు కొడితివా అంటే అది ఇడిపించి అమ్మేసి అడిగినంత ఇస్తా అని నమ్మిచ్చిండు మంచిగా. ఆడో బిత్తిరిగాడు ఉన్నట్టుండు, ఉత్తగనే నమ్మి సరే అని 3,000 గీ అన్న అకౌంట్ లో కొట్టిండు. అన్న సావుకారి కాడికి వచ్చిండే, గా పైసలు జాలయంటనే, కావాలంటే మాట్లాడని దోస్తుకు ఫోన్ ఇచ్చి ఇంకో 4,480 గుంజిండు. జర్రసేపటికి మళ్ళా ఫోన్ చేసి బంగారం మీద 1,00,000 లోన్ ఇస్తా అంటుండు. ఛార్జీల కింద 3,000 కావాలంట, ఎట్లా చేద్దామన్నా అనగానే నేను ఇస్తతి అని మళ్ళా కొట్టిండట అవతలోడు. మొత్తం 10,000 పంపినాక ఆ సైబర్ దొంగోనికి గప్పుడు సమజైనట్టుంది. అబ్బెరకొండో, అందరికి గుండు కొట్టే నాకే గుండు కొట్టిండని, నీకు దండం పెడతనే నా పైసలు నాకు పంపు అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే గీ అన్న పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. సైబర్ దొంగోడు పంపిన గా 10,000 గరీబులకు దానం చేస్తాడట. ఇంకోళ్ళైతే ఉత్తగనే ఆదురుకొని అడిగినంత కట్నం పంపిద్దురు. మన భూపేందర్ భయ్య గింత కూడా బుగులు పడకుండా ఆ దొంగతాన్నే కొట్టేసినవంటే నువ్వు మామూలోనివి కాదే. మీగిన గసంటోళ్ళు తలిగితే చూడుండ్రి మళ్ళా. కానీ ఆత్రమాత్రంలా మీ బ్యాంక్ వివరాలు చెప్పే రాయింత జర పైలం.